ప్రకృతి స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆ ప్రకృతిలోనే భాగమైన మానవుడు కూడా స్వచ్ఛత పొందగలడు. ప్రకృతి ఎప్పుడూ ఒక క్రమ పద్ధతిలో సాగుతూ ఉంటుంది. అది తన క్రమాన్ని తప్పినప్పుడు అందులో భాగమైన మానవుడు కూడా ఆ ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఇటువంటి విపరిణామాలకు ఆగమశాస్త్రంలో అద్భుతములు అని పేరు. ఇవి 3 రకాలు: దివియందు సంభవించే అద్భుతాలు, అంతరిక్షంలో సంభవించే అద్భుతాలు, భూమి మీద సంభవించే అద్భుతాలు. దేవతా విగ్రహాలు స్వేదం అంటే చెమట చిందించటం అనేది భౌమాద్భుతం అనే దోషానికి కారణమవుతుంది. ఇటువంటి దోషాల నుండి ఉపశమనం కోసం పరమాత్మను ప్రార్థిస్తూ అద్భుత శాంతి అనే హోమ ప్రక్రియను నిర్వహించాలని వైఖానసాగమం పేర్కొంటోంది. కనుక ఆగమశాస్త్రపరంగా దోషాలను తెలిపే ఇటువంటి అపోహలను మనం వదిలిపెట్టి నిశ్చలమైన భక్తితో శ్రీవారు మనకు సకల శుభాలను అనుగ్రహించాలని ప్రార్థిద్దాం.